ఈరోజు నేను టమాటా పచ్చడి అండి. ఇది నిల్వ పచ్చడి అనమాట. ఇది సంవత్సరం వస్తుంది అనమాట. ఈ పచ్చడికి సంవత్సరానికి ఒకసారి పట్టుకుంటాం ఈ పచ్చడి. టమాటాలండి మంచి కాయలు మార్కెట్లో దొరుకుతున్నాయి. ఈ సీజన్ కదండి టమాటాలు. మనకు కావాల్సిన పచ్చడికి కావాల్సిన కాయలు దొరికినాయి. నేను ఆ కాయలు కడిగి ఆరబెట్టుకొని పచ్చడికి నేను సైజు కోస్తున్నానండి. ఇది మన ఇష్టం, ఏ సైజు అయినా కోసుకోవచ్చు, చిన్న అయినా కోసుకోవచ్చు, కొంచెం మాదిరిగా అయినా కోసుకోవచ్చు, ఎవరిష్టం వాళ్ళది. మన ఇష్ట ప్రకారం కోసుకొని వేసుకుంటున్నాం. దీంట్లో నేను టీ గ్లాసున్నర ఉప్పు, సాల్ట్, కల్లుప్పు అనమాట. కల్లుప్పు వేస్తాను నేను పచ్చళ్ళలో. గ్లాసున్నర, టీ గ్లాస్ అనమాట, చిన్న గ్లాస్ అనమాట, ఎక్కువ కాదండి. అది గ్లాసున్నర కల్లుప్పు వేసి, ఆ గ్లాస్ చూసారు కదా, గ్లాసున్నర అన్నమాట. తర్వాత మళ్ళీ కావాలంటే చూసుకోవచ్చు మనం. అర స్పూను పసుపు, ఈ ముక్కలను అటు ఇటు బాగా కలిపి మిక్స్ చేసేసి, బాగా ఉప్పు పసుపు అన్నీ కలిపి మూతేసేసి, మళ్ళీ ఇది ఒక రోజు అటు ఇటు మళ్ళీ ఇవాళ వదిలేసి రెండో రోజు మనం కలుపుకోవాలని, మళ్ళీ మూడో రోజు తీసి, మూడో రోజు ఈ ముక్కల్ని తీసానండి నేను. ఇదిగో చూడండి, బాగా టమాటా జ్యూస్ వచ్చింది, ఉప్పులో ముక్కలు బాగా పట్టి అదిగో జ్యూస్ ఉండి పల్లీలో ఆరేస్తున్నాను నేను. ఇవి ఎండలో పెడతాను అనమాట. ఈ 3 రోజులు ఎండొచ్చు, 4 రోజులు ఎండొచ్చు. చక్కగా ఎండలో బాగా పెడితే పచ్చడి, ఈ టమాటా పచ్చడి అనగా ఎండలో ఉంటేనే బాగుంటుందండి. 100 గ్రాముల చింతపండు అండి. మనం ముక్కల్లో ఉన్న టమాటా జ్యూస్ ఉంది కదా, వాటరు, అందులో ఈ 100 గ్రాముల చింతపండు నానేస్తున్నాను. ఈ నీళ్ళల్లో వేసేసి ఉంచేస్తానండి. ఇవి కూడా 3 రోజులు ముక్కలు ఎండేదాకా అది అలా ఉంటుంది. ఇవి ఎండాక ఎండలో పెట్టేసి ఎట్లా పక్కన పెడతాను. అదిగోండి ఆరిపోయినాయి బాగా చక్కగా ఎండలో. చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. గ్రైండర్ వేస్తున్నానండి. మనం చింతపండు పెట్టాం కదా వాటర్లో, టమాటా వాటర్లో, జ్యూస్లో. అప్పుడు ఆ చింతపండు బాగా మెత్తగా నలిగాక అందులోనే మనం ఈ ముక్కలు చింతపండు బాగా నలిగాక మనం ఆరబెట్టుకున్న ముక్కలు కూడా అందులో వేస్తున్నాను. దానికి కావాల్సినవన్నీ నేను చూపిస్తున్నానండి. పచ్చడికి కావాల్సినవి. ఇది నిలవ పచ్చడి అనమాట, సంవత్సరం ఉంటుంది. తడి తగలకుండా ఉంటే బాగుంటుంది పచ్చడి. ఇది గ్లాస్ అనమాట. గ్లాస్ కొంచెం ఎల్తుగా, పావుసేరు గ్లాస్కి ఎల్తుగా అనమాట కారం తీసుకున్నాను. కారం వేసుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు కారం, కాకపోతే నేను తక్కువ వేసాను. ఇది చిన్న టీ గ్లాసు ఆవాల పిండి అండి. నేను ఆవాలు తయారు చేసి పెట్టుకున్న పిండి. ఇది మెంతి పిండి 1 స్పూను, మెంతిపిండి 1 స్పూన్ చాలండి. ఇవన్నీ బాగా మిక్సీకి గ్రైండర్ పట్టాక, చింతపండు, టమాటా ముక్కలు ఇవన్నీ గ్రైండర్ అయ్యాక, కారం, ఆవు పిండి, మెంతిపిండి వేసాక, ఎల్లుల్లిపాయలు ఒక 10 రబ్బలు అలాగా మన ఇష్టం అనమాట. వాసన వస్తుంది, సువాసన వస్తుంది టమాటా పచ్చళ్ళలో ఎల్లుల్లిపాయలు వేస్తే గ్రైండర్లో. అయిపోయిందండి. ఇప్పుడు నేను ఆయిల్ పెట్టి తాలింపు పెడుతున్నాను ఆ పచ్చడి. ఈ తాలింపు పెట్టుకుంటే ఎండుమిరపకాయలు, ఎల్లుల్లిపాయలు ఆల్రెడీ కొంచెం వేసాం కదా, కొంచెం చాలు. ఆవాలు అన్నీ అన్నమాట తాలింపు. ఇందులో కొంచెం కరివేపాకు వేసి మనం గ్రైండర్ చేసి పెట్టుకున్న పచ్చడి ఈ తాలింపులో వేస్తానండి. ఈ పచ్చడి తాలింపు పెట్టేశాక బాగా చల్లారాక, పచ్చడి తాలింపు అయ్యి ఆ వేడంతా చల్లారిపోయాక పచ్చడి అంతా ఒక గాజు సీసాలో కానీ ప్లాస్టిక్ డబ్బాలో కానీ పెట్టుకోవాలండి. స్టీల్ వాటిల్లో పెట్టకూడదు, పాడైపోద్ది పచ్చడి. ఈ పచ్చడి చాలా బాగుంటుందండి. మనకి ఇది పచ్చళ్ళు పట్టుకుంటాం కాబట్టి, ఈ సీజన్ కాబట్టి ఈ టమాటా పచ్చడి పట్టానండి నేను. మీరు కూడా ట్రై చేయండి. చూసారండి అట్లా బాగుందో, కలర్ఫుల్గా, అట్లా చాలా టేస్టీగా, చాలా బాగుంటుంది. సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చండి మనం. దీనికి కావాల్సినవన్నీ మీకు నేను చూపించాను కదా. ఫస్ట్గా టమాటాలు కోసి మనం 3 రోజులు ఊరబెట్టి, ఆ వాటర్లో చింతపండు 100 గ్రాముల చింతపండు నానేసి 3 రోజులు 4 రోజులు ముక్కలు ఎండాక గ్రైండర్ పట్టుకొని మెంతిపిండి, ఆవు పిండి ఇవన్నీ మిక్స్ చేసి గ్రైండర్ అంతా బాగా నలిగాక అట్లా తీసి తాలింపు పెట్టుకోవడమేనండి పచ్చడి. సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఎప్పుడన్నా మనకి ఏమి అందుబాటులో లేకపోతే ఈ పచ్చళ్ళు బాగా ఉపయోగపడతాయండి. మనకి క్యారేజీలకి వాటికి బాగా ఉపయోగపడుతుంది. ఈ పచ్చడి చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో మెసేజ్ పెట్టండి. థ్యాంక్ యూ.